ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అధిక నీరు అవసరమయ్యే పంటల స్థానంలో ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే పంటలు వేసే ముందు, వేసిన తరువాత తెగుళ్లు ఆశించకుండా ఉండేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సుమలత. ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణంగా వర్షపాతం నమోదు కాలేదు. కొన్ని చోట్ల పత్తి విత్తనాలు విత్తారు. వర్షాలు లేక ఎదుగుదల లోపించింది. కొన్ని చోట్ల విత్తనం చనిపోయింది. చాలా చోట్ల వరి ఇంకా నారుమడుల దశలోనే ఉంది. చాలా చోట్ల ఇంకా విత్తనం వెయ్యనే లేదు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో రైతులు వర్షాల కోసం ఎదురు చూడకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై నిర్ణయం తీసుకోవాలి. వర్షాలు పడే సమయాన్ని బట్టి పంట ఎంపికలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే పంటలు వేసే ముందు, వేసిన తర్వాత తెగుళ్ల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సుమలత. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి ఉన్నటువంటి నీటి వసతిని పట్టుకొని, అంటే మనకు ఉన్నటువంటి నీటి సదుపాయాన్ని అనుసరించుకొని మనం పంటలు వేసుకుంటే కొంతవరకు మనము ఈ నీటి ఎద్దడి అనేది మనం రాకుండా పంటల్ని కాపాడుకోగలుగుతాం. స్వల్పకాలిక లేదా మధ్యస్థ రకాలను ఎన్నుకొని వరి పంటలను వేసుకుంటే, ఆరుతడి పద్ధతుల్లో పండించుకున్నట్టయితే మనకు కొంతవరకు ఈ నీటి ఎద్దడి నుంచి మనం పంటని కాపాడుకోగలుగుతాం. ఆరుతడి పంటలైనటువంటి కంది, పెసర, మినుము, అలసందలు, మొక్కజొన్న, జొన్న వంటి ముఖ్యంగా చిరుధాన్యాలు వంటివి పంటల్ని వేసుకోవడం వల్ల మనము కొంతవరకు ఉన్నటువంటి నీటి వసతులతో మనం పంటల్ని పండించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మనకి ఎక్కడైతే మనం ఆరుతడి పంటలు వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా 60 నుంచి 70 mm వర్షపాతము వచ్చిన తర్వాతనే, లేదు అనంటే నీటి సదుపాయం ఉండి సరైన తగినంత తేమ నేలలో ఉన్నప్పుడు మాత్రమే రైతులు విత్తనాలు వేసుకున్నట్టయితే మొలక శాతం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా విత్తనాలు కంది, పెసర, మినుము వేసుకునే రైతులు విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి కంపల్సరిగా. కందిలో అయితే మనకు 1 కిలో విత్తనానికి ట్రైకోడర్మా 10 గ్రాములు, లేదంటే కార్బండజిమ్ 2 గ్రాములు కిలో విత్తనానికి, లేదా 3 గ్రాములు క్యాప్టన్ ఆర్ థైరంతో 1 కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో తగినంత తేమ నేలలో ఉండి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే విత్తనాలు మంచిగా మొలకెత్తి మొలక శాతం పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా పెసర, మినుము వంటి పంటలు వేసుకునే రైతులు ఇప్పుడున్నటువంటి బెట్ట పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది రాకుండా ఉండడానికి 5 ml ఇమిడాక్లోప్రిడ్ కానీ, లేదంటే 5 గ్రాముల థయామిథాక్సామ్తో కానీ 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మనకు ముఖ్యంగా ఆల్రెడీ సోయాబీన్ జూన్ 15 తర్వాత నుంచి జూలై మొదటి వారం వరకు సోయాబీన్ విత్తనాలు అనేది విత్తుకోవడం జరిగింది. అయితే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మనకి పల్లాకు తెగులు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ పల్లాకు తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు 1 ఎకరానికి మనము 10 పసుపు రంగు జిగురు అట్టల్ని కనుక పెట్టుకున్నట్టయితే ఈ తెల్లదోమ సంఖ్యని కొంతవరకు మనము కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దాంతో పాటుగా మనకి పల్లాకు తెగులు పొలంలో గమనించినట్టయితే ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి, లేదా డయాఫెన్తురాన్ మరియు ఎసిటామిప్రిడ్ కలిపిన మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే రానున్న కాలంలో ఈ బెట్ట పరిస్థితులలో తట్టుకోవడానికి ముఖ్యంగా అవసరమైన క్రిటికల్ స్టేజెస్లో ఈ ఆరుతడి పంటల్లో 1-2 ముఖ్యంగా పూత కాత దశల్లో అవసరమైనటువంటి నీటి తడులను అందించినట్టయితే మనం పంటల్ని కాపాడుకొని అధిక ఆదాయాన్ని పొందవచ్చు.